హాయ్ అండి, నేను మేవేనో టైలర్ని. ముందు వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో చూడమన్నాను కదండి. మెడ వేయటం చూడండి. అలా జాయింట్లు మెడ ముక్కను వచ్చి జాయింట్ చేసేసిన తర్వాత బ్లౌజ్కి ఇలాగ మడత పెట్టండి. పై కుట్టు వేసుకుంటూ రావాలి. వారే వేయాలండి. ఖర్చు పైది కూడా ఒకవైపుకే విరవాలన్నమాట అండి. ఒకటి అటువైపుకి ఒకటి ఇటువైపుకి రాకుండా రెండు ఒకవైపుకి వచ్చేలా చూసుకోవాలండి. అది వేళ్ళతో నొక్కుంటూ వేళ్ళతో సరి చేసుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ చివరి కుట్టు వేసుకోవాలి. ఆ ముక్క మీదే రావాలండి, అణిగి ఉండేలాగా అవతల వైపుకి వెళ్ళకుండా. మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. లోపల ఖర్చు ఉన్నది చూసారా, దగ్గర కూడా పెడుతున్నాను. ఈ లోపల ఖర్చు ఈ పై ముక్క ఇలా విరిచింది రెండు ఒకవైపుగా వచ్చి ఉండాలన్నమాట అండి. సరే, ఖర్చు రెండు ఇలా ఇలా ఒకవైపుకే రావాలండి. ఇలా వచ్చిన వైపే వెయ్యాలన్నమాట అండి కుట్టు. ఒక్కొక్కసారి అటువైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందు గురించే మనం సరి చేసుకుంటూ వేళ్ళు నొక్కి పెట్టుకుంటూ వేసుకోవాలన్నమాట అండి. మెడ ముక్క అయితేనే ఇది ఒక రకం కుట్టు అనమాట. ఎక్కువగా ఇది వరకు ఇదే వేసేవారండి. తర్వాత ఎవరు సులువుని బట్టి వాళ్ళు ఒక్కొక్క రకంగా వేస్తున్నారు. ఇప్పుడైతే కొంచెం చాలా మట్టుకు ఇవి తగ్గిపోయినాయి. అంతా కూడా పైపింగ్లో వేస్తున్నారు. చూడండి, ఇలా ఎమ్మింగ్ చేసుకోవాలి. వీటికి ఇలా చివర చేతి కుట్టు వేసుకుంటే అండి నీట్గా ఉంటుంది బ్లౌజు. చేతి కుట్టు బ్లౌజ్ అందమే వేరండి. పైపింగ్లు ఎక్కువైపోయినాయి. పైపింగ్ అందానికి అలవాటు పడిపోయారు ప్రతి ఒక్కరు కూడా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెడ వేసుకుంటాం అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇది నేర్చుకోండి.